హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 19వ భాగాన్ని వినేద్దాం. పక్క గదిలో ఒక అమ్మాయి మువ్వల సౌండ్కి అటువైపు దృష్టి పోతున్న అజయ్కి బ్యాగ్ అక్కడే పడేసి ఎక్కడైతే మువ్వల శబ్దం వస్తుందో అక్కడికి వెళ్ళాలని వెళ్తూ ఉంటే అదే గదిలో నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. ఇద్దరు డాష్ ఇచ్చుకోవడం వల్ల కింద పడిపోతున్న అమ్మాయిని అజయ్ అలాగే పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కళ్ళతో. అజయ్ అలాగే ఫ్రీజ్ అవుతాడు. అజయ్ చేతిలో ఉన్నది వల్లి. వల్లిని చూసి అలాగే పట్టుకొని చూస్తూ ఉంటాడు. వల్లి కూడా అజయ్ని చూసి ఒక్కసారి మనసు పులికించినట్టు అవుతుంది. వాళ్ళు అంత దగ్గర ఉండడం చూసి అనన్య వచ్చి రెండు చేతులతో చప్పట్లు కొడుతుంది. ఆ శబ్దానికి ఇద్దరు తేరుకుని అజయ్ వెంటనే వల్లిని వదిలేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేకుండా ఇబ్బంది పడతారు. వల్లి సిగ్గుతో గదిలోకి పరిగెడుతుంది. అనన్య వాళ్ళ అన్నయ్యని చూసి నవ్వుతూ ఏంటన్నయ్యా అలా అయిపోయావు అని అడుగుతుంది. అజయ్ తడబడి అనన్యను కోపంగా చూసి ఏంటి నీకు ఇక్కడ పని, వెళ్ళు అత్తయ్య లోపల ఉంటుంది అని గబగబా బయటికి వెళ్ళిపోతాడు. అజయ్ హార్ట్ బీట్ పెరుగుతుంది. తన గుండె మీద చెయ్యి వేసుకుని ఇన్ని రోజులు ఎదురు చూసింది వల్లి కోసమా? నా మరదలే కదా, తననేనా నా మనసులో ఉంది, తన నా కలలోకి వచ్చేది అని ఆశ్చర్యపోతాడు. కాసేపు అలాగే కూర్చుంటాడు. మనసుతో సంఘర్షణ. నిజంగా వల్లి లేనా లేకుంటే ఇంకొక అమ్మాయి ఉందా ఆలోచించుకోవడానికి కూడా అంత కన్ఫ్యూజన్లో ఉంటాడు. కాసేపటికి ఇంట్లోకి వస్తారు. కౌసల్య అజయ్కి ఎదురుగా వెళ్ళి ఆప్యాయంగా అడుగుతుంది, ఎటు వెళ్ళావు అజయ్ అని. అజయ్ వాళ్ళ అత్తని హక్ చేసుకుని ఎటూ లేదు, బయటికి వెళ్ళొచ్చాను, మా కోసం ఏం స్పెషల్ చేశారు అంటాడు. నాటుకోడి పులుసు నీకు చాలా ఇష్టం కదా, గారెలు కూడా చేశాను, ఇష్టంగా తిను అని అజయ్ని మరీ కూర్చోబెట్టి దగ్గరుండి వడ్డిస్తుంది కౌసల్య. అనన్య కోపంగా అన్నీ మీ అల్లుడికే పెట్టండి, నేను ఒక దాన్ని ఉన్నానని మీకు గుర్తులేదు అనుకుంటా, వాడంటేనే మీకు మావయ్యకి ఇష్టం అని అలుగుతుంది. కౌసల్య అనన్య దగ్గరికి వెళ్ళి నవ్వుతూ నువ్వు నా బంగారు కోడలివి, నిన్నెలా మర్చిపోతాను, నీకు ఒక మంచి రాకుమారిని తెచ్చి పెళ్లి చేయాలి మేమందరం. మీరు పెళ్లి వరకు వెళ్తున్నారు, ఇక్కడ నాకు మర్యాద లేదు. ఎందుకు మర్యాద చేయం, ఆడబిడ్డ కూతురివి, ఆడబిడ్డ కంటే ఎక్కువ మర్యాద చేయాలి. తన చేయి పట్టుకొని కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది. అజయ్ తింటుంటే మువ్వల శబ్దం వస్తుంది. తన హార్ట్ బీట్ వేగం పెరుగుతుంది. అజయ్ తినేదల్లా ఆపి తన చెవులకి తాకిన శబ్దం వైపు తిరిగి చూస్తాడు. చూస్తే ఎదురుగా సీత వస్తుంది. అలాగే చూస్తూ ఉంటాడు. అదేంటి సీత చూస్తే నాకు అలా అనిపిస్తుంది, వల్లి కదా గదిలో నుంచి వచ్చింది. సీత కాళ్ళని చూస్తాడు. పట్టీలు పెట్టుకుని అందమైన కాళ్ళు కనపడతాయి. కాళ్ళని చూస్తూనే ముద్ద మందారంలో ఉన్నాయి. ఇంకా కన్ఫ్యూజ్ అవుతాడు. వల్లి సడన్గా అజయ్ దగ్గరకు వచ్చి బావా తిను అని పెడుతుంది. అజయ్ సీత నుంచి వల్లి మీదకి దృష్టి పెట్టి వల్లినే చూస్తుంటాడు. వల్లి నచ్చుతుంది, కానీ ఇంకా ఏదో తెలియని అలజడి ఉంది. అజయ్కి ఏం అర్థం కాదు. తొందరగా తినేసి బయటికి వెళ్ళిపోతాడు. సీత మహా దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని ప్రేమగా అల్లుకుపోతుంది. మహా సీత మీద చేతులు వేసి ఏరా సీత ఎలా ఉన్నావు, మనం కలుసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది, పెద్దగా అయ్యావే, ఎంత అందంగా ఉన్నావు, ముద్దు గుమ్మలాగా అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది మహా. వల్లి వాళ్ళ అత్త దగ్గరకు వచ్చి ఏంటత్తా అదేనా అందంగా ఉందా, నేను లేనా అని ముడుచుకుంటుంది. మహా నవ్వుతూ నీకేంటే పెద్ద యువరానివి, ఎందుకు లేవు, ఇద్దరు ముద్దుగుమ్మలే, మీ ఇద్దరికి కాబోయే వాళ్ళు ఎక్కడున్నారో ఏమో, చూడగానే మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకుని పోతారు. వల్లి సిగ్గుపడుతూ అంత దూరంలో వెళ్తున్న అజయ్ని చూస్తుంది. వల్లి తన గదిలోకి వెళ్తుంది. సీత మాత్రం మహాతోటే ఉంటూ తన కాలేజీ విషయాలు చెప్తూ కూర్చుంటుంది. అనన్య సీత ఇద్దరు పెరట్లోకి వెళ్ళి ఆడుకుంటుంటారు. అలా చాలాసేపటికి బయటికి వెళ్ళిన అజయ్ ఇంటికి వస్తాడు. మహా అజయ్కి ఎదురొచ్చి ఏంట్రా ఈ ఊరు తెలుసా, బయటికి వెళ్ళావు. అమ్మా ఊర్లో అంతా చూసేసి వస్తున్నాను, చాలా మార్పులు వచ్చాయి, మనం ఇప్పటిలాగా లేదమ్మా, అందరూ మారుతున్నారు, అన్నీ మారుతున్నాయి, అలాగే ఊరు మారింది, ఇదంతా ఒక గొప్ప విషయం ఏమీ కాదు. మహా అజయ్ అలా మాట్లాడుతూ ఉంటే సీత అజయ్ దగ్గరకు వచ్చి హాయ్ బాబా అంటుంది. అజయ్ సీతను చూసి హాయ్ అని ఎలా ఉన్నావు అంటాడు. సూపర్గా ఉన్నాను, నేను కూడా హైదరాబాద్కే వచ్చేస్తున్నాను. అజయ్ సీతని చూస్తుంటాడు, ముద్దు ముద్దుగా చెప్తున్నట్టు. కౌసల్య వచ్చి సీతను పిలిచి బావకి రూమ్ చూపించమంటుంది. సరే అని రండి బావ నీ గది చూపిస్తానని తీసుకెళ్తుంది. వాళ్ళకి అడ్డుగా వల్లి వచ్చి సీత నేను బావ గది చూపిస్తాను నువ్వు వెళ్ళు అంటుంది. సరే అని సీత వెళ్ళిపోతుంది. అజయ్ వల్లిని చూస్తాడు. వల్లి సిగ్గుపడుతూ రా బావా నేను చూపిస్తాను అని గదిలోకి తీసుకెళ్తుంది. గదంతా పరిశీలనగా చూస్తాడు అజయ్. ఇది నీ గదా అని అడుగుతాడు. అవును బావా,
నేను సీత అనన్య ముగ్గురం ఒక గదిలో పడుకుంటాం, నువ్వు ఈ రూమ్లో పడుకో అంటుంది. సరే అని అక్కడ బెడ్ మీద కూర్చుంటాడు అజయ్. వల్లి మెల్లగా అజయ్ దగ్గరకు వచ్చి తల వంచుకుంటుంది. అజయ్ వల్లి సిగ్గుపడడం చూసి సంతోషపడుతూ, ఏంటో చెప్పు వల్లి అన్నాడు. నాకు ఏదైనా సూటిగా మాట్లాడడమే తెలుసు బావా, నాకు మిమ్మల్ని చూడగానే నా మనసుకు నచ్చారు, మీరంటే నాకు ఇష్టం అని చెప్తుంది. అజయ్ షాక్. ఒక్క పూటకే తన ఇష్టమని చెప్తుంది. తనకు సంతోషంగా ఉంది, కానీ ఎవరో కరెక్ట్గా తేల్చుకోలేకపోతున్నాడు. అజయ్ ఏం మాట్లాడకపోయేసరికి వల్లి టెన్షన్గా అజయ్ని చూస్తుంది. అజయ్ ఇబ్బంది పడుతూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటి, నేను నచ్చలేదా? నన్ను చూడగానే సంతోషంగా ఉన్నాడు కదా, అతని కళ్ళల్లో నేనంటే ప్రేమ కనపడింది, ఎందుకలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తుంది. అజయ్ ఆ ఇంట్లో ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు. తనకంటూ ప్రైవసీ లేకుండా పోయింది. మనసుతో సంఘర్షణ, ఎక్కడికి వెళ్ళాలో తెలియక పెరట్లోకి వెళ్ళి చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్క పూటకే తన నిర్ణయం చెప్పింది. నాకు ఇష్టమే, కానీ ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది. నేను కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నానా లేదా అని కొంచెం టెన్షన్ పడతాడు. ఎంతసేపు అక్కడ కూర్చున్నాడో తనకే తెలీదు. అందరూ రాత్రి డిన్నర్కి ఒకే దగ్గర కూర్చొని తింటున్నారు. చాలా రోజుల తర్వాత రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నారు. తింటూ వల్లి అజయ్ని చూస్తుంది. అజయ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ తింటూ ఉంటాడు. మహా చూసి, ఏంట్రా అలా నెమ్మదిగా తింటున్నావు, సరిగ్గా తినట్లేదు, ఈరోజు ఏమైంది నీకు? అజయ్ వాళ్ళ అమ్మని చూసి, ఏం లేదమ్మా, సరిగ్గా తినబుద్ధి కావట్లేదు అని ఆ కాస్త తినేసి తన గదిలోకి వెళ్తాడు. అందరూ అజయ్నే చూస్తారు. ఏంటి వీడికి ఏమైంది అని గదిలోకి వెళ్ళిన అజయ్ పడుకొని, వల్లి నా జీవితంలోకి వచ్చేది, ఇంకా వేరే అమ్మాయి ఉందా? ఇక్కడికి రాగానే నా మనసు తెలిసిపోయింది. హైదరాబాద్లో ఏ అమ్మాయిని చూసినా నాకు ఏమీ అనిపించలేదు, ఇక్కడికి వచ్చాక ఇలా అవుతుంది. నా మనసు చెప్తుంది నా కోసం ఎవరో ఎదురు చూస్తున్నారని. వల్లి కాకుండా వేరే అమ్మాయి ఉందా? నా కలలోకి వచ్చే అమ్మాయి కూడా తనేనా అని మదన పడుతూనే అలాగే పడుకుంటాడు. వల్లికి ఎంతకు నిద్ర రాదు. బావ ఏదీ చెప్పలేదని, ఏది ఏమైనా సరే నేను బావని పెళ్లి చేసుకుంటాను, బావ నాకే సొంతం అనుకుంటుంది. ఉదయాన్నే అందరూ పనిలో ఉంటారు. వల్లి తొందరగా లేచి అజయ్ గదిలోకి వెళ్ళి చూస్తుంది. బెడ్ మీద అజయ్ కనపడ్డు. ఎటెళ్ళాడబ్బా అని ఇల్లు మొత్తం చూస్తుంది. ఎక్కడా కనపడ్డు. వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి, అత్త, బావలేడు, ఎక్కడికి వెళ్ళాడు? మీ నాన్నతో పొలానికి వెళ్ళాడు, వాడు ఉదయాన్నే లేచాడు, మీ నాన్నని తీసుకుని వెళ్ళాడు, కాసేపట్లో వస్తారులే. ఓ, నాన్నతో వెళ్ళాడా అని తను కూడా కొంచెం రెడీ అయి పొలానికి వెళ్తుంది. అక్కడ అజయ్ వాళ్ళ మామయ్యతో మాట్లాడుకుంటూ పొలమంతా తిరిగి చూస్తున్నాడు. రమేష్ పొలానికి నీళ్లు వదులుతూ మేనల్లుడితో మాట్లాడుకుంటుంటాడు. అజయ్కి వల్లి రావడం చూసి, వల్లి ఏంటి వస్తుంది అని అజయ్ అనుకుని, మావయ్య వల్లి వస్తుంది అని చెప్తాడు. రమేష్ ఆశ్చర్యపోతాడు. ఎప్పుడూ పొలానికి రాని కూతురు ఇప్పుడు సడన్గా వచ్చేసరికి వల్లి నాన్న దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న ఇంత ఉదయాన్నే వచ్చావు అంటుంది. ఏమ్మా, దారి తప్పొచ్చావా? ఏనాడైనా పొలానికి వచ్చావా? ఇక్కడ వాతావరణం చూస్తేనే చిరాకు పడతావు, ఏంటి సంగతి అంటాడు. అజయ్ ఆ మాటలు విని, అంటే నా కోసం వచ్చిందా ఏంటి అని మనసులో అనుకుంటాడు. ఏం లేదు నాన్న, బావ వచ్చాడు కదా, బావకి చూపిస్తా మన పొలాన్ని, నేను బావకి చూపిస్తాను, నువ్వు వెళ్ళి వేరే పని చేసుకోపో అంటుంది. సరే అని రమేష్ వేరే పని మీద వెళ్ళిపోతాడు. అజయ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా, నేను చెప్పిన దానికి నాకు ఆన్సర్ చేయలేదు? అజయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వల్లి అజయ్ని చేయి పట్టుకుని అక్కడున్న కొబ్బరి తోటలోకి లాక్కెళ్తుంది. వల్లి చేయి స్పర్శకి అజయ్కి ఇబ్బందిగా అనిపిస్తుంది. నా మనసుకి నచ్చింది వల్లీనే కదా, లేకుంటే నా బాడీ నా మనసు ఎందుకు ఒప్పుకుంటుంది? నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కాలేజీలో కానీ ఎక్కడ ఏ అమ్మాయికి అలా నా మనసు హార్ట్ బీట్ కొట్టుకుని లేదు. ఈ ఊరికి వచ్చినాకనే నా మనసు కోరుకుంటుంది, అంటే నాకు దొరికేది ఇక్కడే ఉంది, అది వల్లీనే కావచ్చు అని తనకు తన ప్రశ్న వేసుకుంటూ ఉంటాడు. బావలో కదలిక లేకపోయేసరికి వల్లి అజయ్ నడుముని గిచ్చుతుంది. గట్టిగా అరుస్తూ గిచ్చిన దగ్గర రాసుకుంటూ, ఏంటి వల్లి ఎందుకు గిచ్చావు అంటాడు. మరేం చేయాలి, నేను ఎంత అడిగినా చెప్పట్లేదు, నీ సమాధానం ఏంటి? నేను ఇష్టం ఉన్నట్టే ఉన్నావు కదా. అజయ్, అలా అని గిచ్చుతావా అన్నాడు. వల్లి నవ్వుతూ అక్కడున్న కొబ్బరి చెట్టుకి అజయ్ని నిలబెట్టి సడన్గా అజయ్ పెదవుల మీద ముద్దు పెట్టేస్తుంది. అజయ్ అంత దగ్గరగా వచ్చిన వల్లి టక్కున అలా చేసేసరికి ఫస్ట్ ఇబ్బంది పడ్డా, తర్వాత ఆ ముద్దుని ఇష్టంగా పెట్టేస్తాడు వల్లికి. కాసేపు అయ్యాక వల్లి వదిలేస్తుంది. అజయ్ వదిలేసిన వల్లిని ఇంకా బలంగా దగ్గరికి లాగి ముద్దు కొనసాగిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరికొక కోరుకుంటూ ముద్దు మాధుర్యాన్ని రుచి చూస్తూ ఉంటారు.
వల్లి ఇంకా హ్యాపీగా అతన్ని అల్లుకుపోతుంది. చాలాసేపటికి అజయ్ వదిలేసి వల్లిని వెనక నుంచి హక్ చేసుకుంటూ, ఎన్ని రోజులు ఎవరో అమ్మాయి నా కోసం ఉందనుకున్నాను. నా మనసు చెప్తూనే ఉంది అది నువ్వే అని ఇప్పుడే తెలుసుకున్నాను అని మెడవంపుల్లో తల పెట్టుకుని హ్యాపీనెస్ పొందుతాడు. వల్లి సంతోషంగా బావ మనసులో వెతుకుతున్న అమ్మాయి ఆ అమ్మాయిని నేనేని అని మురిసిపోతుంది. అజయ్ వల్లి ప్రేమ ముందు మనసు ఏమీ ఆలోచించకుండా చేస్తుంది. అజయ్ వల్లి భ్రమలోనే ఉంటాడు. తనే నిజమైన ప్రేమ అనుకుంటాడు. అలా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. సీతకి దూరం నుంచే చూస్తుంది వాళ్ళిద్దరిని నవ్వుకుంటూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని రావడం. ఏంటబ్బా ఒక్కరోజుకే వీళ్ళింత దగ్గరయ్యారా అనుకుంటుంది. ఇల్లు రాగానే వాళ్ళు దూరం జరిగి ఇంట్లోకి వస్తారు. ఏంటి అజయ్ పొలానికి ఇంతసేపు వెళ్ళావు? టిఫిన్ చేయాలని లేదా అంటుంది కౌసల్య. లేదత్తా వల్లి వచ్చేసరికి కాసేపు అక్కడే ఉన్నాను. నువ్వేంటే కొత్తగా పొలానికి వెళ్ళావు? ఊరంటేనే చెదరించుకుంటావు, పొలానికి ఎందుకు వెళ్ళావు? అమ్మా బావ వెళ్ళాడని వెళ్ళాను అంతే. పెద్దగా టేస్ట్ చేస్తున్నావెందుకు? సరేలే స్నానాలు చేసేసరండి, టిఫిన్ పెడతాను అంటుంది. అనన్య సీత మాత్రం వాళ్ళ కాలేజీ గురించి కబుర్లు చెప్పుకుంటూనే గడిపిస్తున్నారు. అలా ఒక రోజంతా గడుస్తుంది. ఆ రోజు నైట్ ఎవరు వాళ్ళు పడుకుంటారు. చాలా లేట్ నైట్ అయ్యాక అజయ్ గదిలోకి వల్లి వెళ్తుంది. అజయ్ నిద్రపోతుంటాడు. మెల్లగా అజయ్ పక్కన పడుకుని వెనక నుంచి వాటేసుకుంటుంది. అజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ చెయ్యిని చూసి వల్లి అనుకుని వల్లి సైడ్ తిరిగి వల్లిని చూస్తూ, ఏంటి సంగతి? నా గదిలోకి వచ్చి పడుకున్నావు? ఎప్పటికైనా నీ పక్కనే నేనే కదా పడుకునేది, అందుకే అడ్వాన్స్గా ముందే పడుకుంటాను. భయం ఉండాలి, పడుకుంటే అన్నీ జరిగిపోతాయి. ఏం జరిగినా సరే పెళ్లి చేసుకునేది నిన్నే, పక్కనే పడుకుంటాను అంది. అజయ్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అత్తయ్య మామయ్య చూస్తే ఏమనుకుంటారు? నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో, బాగోదు. మామయ్యకి నా మీద చాలా నమ్మకం. తన కూతుర్ని ఇలా నా పక్కన చూస్తే బాధపడతాడేమో. అప్పటికి ఫీల్ అయితే ఎలా బావా? మనం ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలి అని వల్లి అజయ్ని చుట్టుకుంటుంది. అజయ్ మాత్రం వల్లి పెదాల్ని అందుకుని ముద్దు పెడతాడు. కాసేపటికి వదిలేసి, ఇంక వెళ్ళు, ఇంతకంటే ముందు పోతే బాగోదు. ఏంటి అజయ్, నన్ను దూరం పంపించాలనుకుంటున్నావా? నీకు నేను దగ్గర ఉంటే ఇష్టం లేదా? నిన్ను నేను దూరం పంపించను, నాకు అసలే ఇష్టం లేదు. కానీ కొన్ని రోజులు దూరంగా ఉండాలి. వెళ్ళి నీ గదిలో పడుకో అని డోర్ తీసి వల్లిని పంపించి డోర్ వేసుకుంటాడు. అజయ్ బెడ్ మీద పడుకుని ఎన్నో ఊసులతో ముద్దుని ఊహించుకుంటూ పడుకుంటాడు. అలా వాళ్ళు వచ్చిన 3 రోజులు అయిపోతుంది. అజయ్ వాళ్ళు వెళ్ళిపోతుంటే వల్లి డల్గా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అజయ్ వల్లి కోసమే చూస్తాడు, ఎక్కడా కనపడదు. పెరట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంది. అజయ్ మెల్లగా వెనక నుంచి వల్లిని గట్టిగా హాక్ చేసుకుని, చూడు వల్లి, నువ్వు ఎలాగో హాస్టల్కి వస్తావు కదా, అక్కడ కలుసుకుందాం. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను పోలేను అంటాడు. నేను మీతో హాస్టల్కి వస్తాను, నేను వెళ్ళాక నువ్వురా. ఇప్పుడు వస్తే అందరికీ అనుమానం వస్తుంది. అలా వల్లిని కాసేపు ఓదార్చి అందరూ కలిసి ఊరు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చాక అజయ్కి ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఏమైనా వల్లి జ్ఞాపకాలే. ఎప్పుడిప్పుడు వల్లి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తన రూమ్లోని ఒంటరిగా కూర్చుని తనకు తాన్ని నవ్వుతూ ఏదో హ్యాపీ మూమెంట్లో ఉన్నట్టుంటాడు. కాలేజీకి వెళ్తాడు కానీ ఎవరితో సరిగా ఉండడు. వల్లి ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటాడు. స్మిత గమనిస్తుంది. ఏంటి అజయ్ నీలో మార్పు? ఎందుకు నీలో నవ్వేసుకుంటున్నావు? అజయ్ కంగారు పడి, అదేం లేదే, బాగానే ఉన్నాను. ఏంటి హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా నీకు అన్నాడు. స్మిత అజయ్ చేయి పట్టుకుని, నువ్వు హ్యాపీగా ఉంటే ఫస్ట్ ఆనందపడేది నేనే కదా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, అందుకే. ఆ రోజంతా నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు. అజయ్ అలానే ఇంటికి వెళ్ళిపోతాడు. కౌశిక్ అజయ్ ఇంటికి వస్తాడు. కౌశిక్ రాగానే డాబా పైకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా కౌశిక్, ఈరోజు కాలేజీకి రాలేదు? నువ్వు ఊరికి వెళ్తే నేను ఊరికి వెళ్ళాను, అందుకే కాలేజీకి రాలేదు. ఏంటి బాగా హుషారుగా ఉన్నట్టున్నావు? స్మిత కాల్ చేసి చెప్పింది. ఏంట్రా, నేను ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటానా? ఎప్పుడు హ్యాపీగా ఉంటాను కదా. లేదులే, ఇంకో మాట చెప్పు. నీ ఫేస్లో గ్లో వచ్చేసింది, చాలా హ్యాపీగా కనపడుతున్నావు. అజయ్ నవ్వుతుంటే ఫేస్లో ఆనందం రెట్టింపు అవుతుంది. కౌశిక్ చూసి, నాకు దొరికేసావురా, నీకు నచ్చిన అమ్మాయి దొరికినట్టుంది కదా. అజయ్ నవ్వుతూ, అవునరా, ఇన్ని రోజులు ఎక్కడెక్కడో వెతికాను, నా మరదలు వల్లిరా అమ్మాయి. అవునా అని ఆశ్చర్యపోతాడు కౌశిక్. అవునరా, ఇంట్లోకి అడుగు పెట్టగానే నా మనసు చెప్పింది. తను నా కంట్లో పడింది, నాకు దగ్గరైంది. నాకంటే ముందే నేనంటే తనకిష్టమని తనే ముందు చెప్పింది. నాకు హ్యాపీగా అనిపించింది, అందుకే ఒప్పేసుకున్నాను. కౌశిక్కి నచ్చలేదు. తను ముందు చెప్పడం ఏంటి? ఒక్క పూటలోనే అన్నీ చెప్పేస్తారా? అయినా నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావా? చేసేసుకున్నానురా. తను ఏదైనా డైరెక్ట్గా చెప్పడం అలవాటు, నాలాగా ఎక్కువ టైం తీసుకోలేదు. తనకు నచ్చగానే వెంటనే చెప్పేసింది.
అయినా నేను ఆలోచించాను, కానీ తను ముద్దు కూడా ఇచ్చేసింది అని చెప్తాడు బ్లష్ అవుతూ. కౌశిక్ ఏంటి అని అలాగే నోరు తెరుస్తాడు. నోరు కొంచెం మూసుకో, దోమలు పోతాయి. అవునరా, తనే ఫస్ట్ ముద్దు పెట్టింది, తర్వాత అదే కంటిన్యూ చేశాను. ఎంత బాగుందో తెలుసా, ఎంత మంచి ఫీలింగో తెలుసా. మా మెమరీ అస్సలు మర్చిపోను. వల్లినే నా జీవితం. తన కోసం ఎంత కష్టమైనా పడతాను. నా మనసుకి నచ్చింది ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. కౌశిక్కి ఏమీ అనలేక వాడి ఇష్టం వాడికి అంత నచ్చినప్పుడు ఎందుకని తనకు సపోర్ట్ చేస్తాడు కౌశిక్. అలా 10 రోజులు గడిచిపోతాయి. అజయ్కి పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. వల్లికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందో అని టెన్షన్ పడతాడు. ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలని రెడీ అవుతుంటాడు. చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంతలో ఎవరో వచ్చినట్టు అనిపించగానే వెనక్కి తిరిగి చూస్తాడు. ఎదురుగా వల్లి ఉంటుంది. అజయ్లోని సంతోషం అంతా ఇంత కాదు. వల్లిని ఎత్తుకుని తిప్పాలనిపిస్తుంది. కానీ అక్కడ అమ్మ నాన్న ఉండేసరికి ఆగిపోతాడు. వల్లిని చూసిన మహా ఆశ్చర్యపోయి, ఏంటి వల్లి, ఫోన్ చేయకుండా వచ్చావు, ఏంటి సంగతి అంటుంది మహా. అదేంటత్త, నేను రాకూడదా? అయ్యో అది కాదే, రావచ్చు, ఫోన్ చేస్తాడు కదా నాన్న. హ్యాపీగా వాళ్ళ అత్తని హక్ చేసుకుని, అత్త ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్తాను. గుడ్, ఫస్టే చెప్పాను, నువ్వే కాలేజ్ హాస్టల్లో ఉన్నావు, ఇక్కడి నుంచే వెళ్ళు. ఈ సంవత్సరం అయిపోయాక నాన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. థ్యాంక్స్ అత్త. ఇవన్నీ వింటున్న అజయ్కి పిచ్చి హ్యాపీగా ఉంటాడు. వల్లి మా ఇంట్లోనే ఉంటుంది, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయని. మహా అజయ్ని పిలిచి, ఏంట్రా అలాగే నిలబడ్డావు, కాలేజీకి వెళ్ళు అంటుంది. అజయ్ కళ్ళతోటి వల్లికి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అనన్య గది చూపిస్తుంది వల్లికి. అనన్య, నువ్వు ఇద్దరు కలిసి ఇందులో పడుకోండి, కాలేజీకి వెళ్తావా? రేపటి నుంచి వెళ్తాను అత్తయ్య అని తన బట్టలన్నీ కబోర్డ్లో సర్దుకుంటుంది వల్లి. అజయ్కి కాలేజీకి వెళ్ళినా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఎదురు చూస్తున్నాడు. క్లాసెస్ కూడా సరిగ్గా వినడు. స్మిత గమనిస్తుంది. కౌశిక్ కూడా అజయ్ని గమనించి, ఏంట్రా క్లాస్ వినట్లేదు, దేని మీద నీకు ఉండట్లేదేంటి? లేదురా, నేను ఈరోజు ఇంటికి వెళ్తాను. ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి ఇంత తొందరగా ఇంటికా? ఎందుకో ఈరోజు నాకు కాలేజీలో ఉండబుద్ధి కావట్లేదు. అవసరం లేదు, ఈవినింగ్ వరకు కాలేజీలోనే ఉండాలి. మీరు ఎప్పుడైనా కాలేజీ నుంచి వెళ్తే నేనేమైనా ఆపానా? ఇదేంటి కొత్తగా నన్ను వద్దంటున్నారు? నువ్వు ఎప్పుడైనా కాలేజీలో మధ్యలో వెళ్ళిపోయావా? ఏదో ఉంది, సంథింగ్, అది చెప్పు. అది కరెక్టా కాదా తెలుసుకుని పంపిస్తాను అంటుంది స్మిత. స్మితను చూసి నవ్వుతూ, ఏదైనా ఉంటే నీకు ముందే చెప్తాను కదా అన్నాడు. అంతలేదు, ఊరికి వెళ్ళినప్పటి నుంచి నీలో చాలా చేంజెస్ వచ్చాయి. రీనా అక్కడికొచ్చి స్మిత అని పిలిచి, క్యాంటీన్కి వస్తావా, నీతో మాట్లాడాలి. నీతో నాకు ఫ్రెండ్షిప్ లేదు, నీతో క్యాంటీన్కి ఎలా వస్తాను విసుగ్గా చెప్తుంది. వస్తే నీకే మంచిది, నువ్వే అన్నీ తెలుసుకుంటావు, రాకపోతే నీ ఇష్టం. మంచిదే, అయినా నాకు అవసరం లేదు, నాకు నీతో ఫ్రెండ్షిప్ ఇష్టం లేదు, నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనద్దు అని వినయంగా చెప్తుంది స్మిత రీనాకి. వాళ్ళు అలా గొడవ పడుతుంటే ఒక అమ్మాయి సడన్గా క్లాస్లోకి ఎంట్రీ ఇచ్చి అజయ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హాక్ చేసుకుంటుంది. క్లాస్లో అందరూ చూస్తుండగా. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.